వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఈరోజు ప్రత్యేక రాజకీయ విశ్లేషణ తెలంగాణ గురించి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందా? ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయబోతున్నారా అంటే అవుననేటువంటి సమాధానమే వస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఏం జరుగుతోంది, తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు ఇంత కీలకంగా మారుతూ ఉన్నాయంటే, తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ అన్ని రాజకీయాలు కూడా కేంద్ర బిందువుగా ఇప్పుడు పర్టికులర్గా మారిపోయింది. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా అని చెప్పేటువంటి మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీలో సంబంధించి 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు భవనాలు నిర్మించారు అని గుర్తించడం జరిగింది. ఇదంతా జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ కావడం అనేది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా తీసుకుంటే వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుతో ఆయన ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది? ఈ పరిస్థితుల నేపథ్యంలో తన అల్లుడి ఇంజనీరింగ్ కాలేజీని కాపాడుకునేందుకే ఆయన భేటీ అయ్యారు అనేటువంటి మాట వినిపిస్తోంది. ఈసారి తాను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉండేటువంటి అంటే ఇక్కడ చర్చలు జరిగాయి కాంగ్రెస్ పార్టీలోకి తాను వచ్చేస్తానని. సో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల సమక్షంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. ఇదంతా కూడా అంటే కాలేజీ ఎప్పుడైతే పగలగొట్టడానికి అక్కడ అధికారులు వెళ్ళడం, అక్రమ నిర్మాణం అని చెప్పడంతో వెంటనే కూడా రాజకీయాలు మొత్తం కూడా మారిపోయినాయి. సో రాజకీయాలు మొత్తం కూడా మారిపోవడం, కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి మల్లారెడ్డి సిద్ధమైపోవడం జరిగింది అనేటువంటి వార్తలు అయితే భారీగా వినిపిస్తూ ఉన్నాయి. తాజా పరిస్థితులు బట్టి అంటే ఇప్పుడు ఉండేటువంటి అంటే వేం నరేందర్ రెడ్డితో ఆయన ఎప్పుడైతే కలిశారో దీన్ని బట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. సో భవిష్యత్తు రాజకీయాలే చెప్పాలి ఏం జరగాలని. ఒక్కసారి మల్లారెడ్డి ఒక్కరే కాదు, సో ఒక్కసారి మల్లారెడ్డి అనేవారు టీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మిగతా వాళ్ళు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. ఇదే నేపథ్యంలో మరో వార్త కూడా వినిపిస్తోంది. సుమారుగా అరగంట పాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఏది ఏమైనా కూడా ఈ వార్తలు అయితే ఇప్పుడు తెలంగాణలో వైరల్గా మారాయి. సో మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ కోసమే ఆయన కలిశారు, అలాగే దీనికోసం ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకోబోతున్నారు అనేటువంటి మాట అయితే ఇప్పుడు నిజమనే అనిపిస్తోంది. మొత్తానికి భవిష్యత్తు రాజకీయాలు తేల్చాలి ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ విశ్లేషణ. మరో స్పెషల్ విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.